నమస్కారం. ఇద్దరు మిత్రులు రాజా మరియు రాఘవ ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం రండి. ఏం రాఘవ, ఎలా ఉన్నావు? బాగున్నాను రాజా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. పోయిన వారం మీ చిన్న అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా చేశావుగా. మన వాళ్ళంతా అదే అనుకుంటున్నారు. అవును రాజా, మన అల్లూరిలో డివిఆర్ కళ్యాణ మండపంలో చేశాను. చాలా గొప్పగా జరిగింది. అవునా రాఘవ, ఇంత గొప్పగా చేశావంటే చాలా ఖర్చు పెట్టి ఉంటావుగా. లేదు రాజా, డివిఆర్ కళ్యాణ మండపం వారు అందరికీ అందుబాటు ధరలో అన్ని సౌకర్యాలతోటి మండపాన్ని ఇస్తున్నారు. మా పెద్దమ్మాయికి 2 సంవత్సరాల ముందు ఇంట్లో చేశాను. అప్పటికంటే ఇప్పుడే తక్కువ అయింది. అవునా, ఇంట్లో పెళ్లి చేస్తే తక్కువ అవుతుంది అనుకున్నానే. మనం అందరం అదే అనుకుంటాము. కానీ హైరస్, స్టేజ్, సామాన్లు, ఫ్లవర్ డెకరేషన్, క్లాత్ పందిరి, మనుషుల్ని మేనేజ్ చేయటం ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. పైగా మనకి ఎండాకాలంలో కూలర్లు పెట్టాలి అంటే ఇంకా ఖర్చు అవుతుంది. అన్నీ లెక్క వేస్తే ఏసీ మండపంలోనే తక్కువ ఖర్చుతో చాలా గొప్పగా చేసుకోవచ్చు. నిజమే రాఘవ, మంచి విషయం చెప్పావు. నేను కూడా ఈ సంవత్సరం మా అబ్బాయి డిన్నర్ ఫంక్షన్ డివిఆర్ కళ్యాణ మండపంలోనే చేస్తాను. విన్నారు కదా రాఘవ గారు ఎంత సంతోషంగా ఉన్నారో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా డివిఆర్ కళ్యాణ మండపానికి వచ్చి వివరాల కోసం సంప్రదించండి. మా చిరునామా నార్త్ మోపూరు గ్రామం, అల్లూరు మండలం.